హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 6, 2024 గురువారం రోజున శని జయంతి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య తిథి నాడు శని జయంతిని జరుపుకుంటాము. ఈ శని జయంతి రోజున శనీశ్వరుణ్ణి పూజించినట్లయితే శనిగ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ శని జయంతి రోజున ఎటువంటి పరిహారాలు లేదా పూజలు చేసినట్లయితే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చును. అలాగే ఎటువంటి స్తోత్రాలను పఠించినట్లయితే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము. జూన్ 6, 2024 గురువారం రోజున శని జయంతి. ఈ రోజున శనీశ్వరుడి దేవాలయాన్ని దర్శించి శనీశ్వరుడి ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి శనీశ్వరుణ్ణి ఆవ నూనెతో అభిషేకించాలి. శనిదేవుని ఆలయాలు చుట్టుపక్కల లేనట్లయితే నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి ఆవ నూనెతో దీపం వెలిగించి ఆవ నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. అలాగే ఒక నల్లని వస్త్రం తీసుకుని అందులో నల్లని నువ్వులను వేసి మూట కట్టి ఆ మూటను నువ్వుల నూనెలో ముంచి దానితో శనీశ్వరుడి ముందు దీపం వెలిగించాలి. అలాగే ఒక నల్లని వస్త్రంలో నల్లని ఆవాలను మూటకట్టి ఏదైనా దేవాలయంలోని రావి చెట్టుకి కట్టాలి. అదే రకంగా ఈ శని జయంతి రోజున రావి చెట్టు కింద బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపైన ప్రమిదను ఉంచి ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజున నువ్వుల నూనెని, నల్లని వస్త్రాలని, అలాగే నల్లని చెప్పులను, గొడుగులను దానం చేయడం కూడా చాలా మంచిది. ఈ శని జయంతి రోజున ఆవ నూనెతో కాల్చినటువంటి చపాతీలను లేదా రొట్టెలను కాకికి ఆహారంగా సమర్పించాలి. అలాగే నల్లని కుక్కలకి ఆవ నూనెతో చేసినటువంటి చపాతీలను ఆహారంగా పెట్టాలి. దీని ద్వారా కూడా శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చును. శని జయంతి రోజున ఏల్నటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి శనిగ్రహ దోషాలతో బాధపడేటువంటి వారు ముందుగా మనం చెప్పినటువంటి పరిహారాలని చేయడంతో పాటు అలాగే శనీశ్వరుడికి పూజించాలి. ఈ రోజున శని చాలీస, శని స్తోత్రము, అలాగే హనుమాన్ చాలీస పఠించినట్లయితే శని భగవానుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ శని జయంతి రోజున పిప్పల ప్రోక్త శనీశ్వర స్తోత్రము 9 సార్లు పఠించినట్లయితే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. స్వయంగా శని భగవానుడే ఈ పిప్పలాదకి శని జయంతి రోజున ఎవరైతే పిప్పలా ప్రోక్త శని స్తోత్రాన్ని పఠిస్తారో వారి యందు నా సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని పిప్పలాద్రికి శనీశ్వరుడు చెప్పినట్లు పురాణ వచనం. పిప్పలా ప్రోక్త శనీశ్వర స్తోత్రం. నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రరూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. అలాగే నీలాజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ స్తోత్రాన్ని 19 సార్లు పఠించాలి. అలాగే ఈ రోజున
ఓం శం శనైశ్వరాయ నమః అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ నామాన్ని జపించటం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహంని పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.